సహోదరి సహోదరులు దయచేసి గమనించండి. హక్కు 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 అని చెప్పి అమ్మ నాన్నకు వ్యతిరేకంగా తయారయ్యేవాళ్ళు పెళ్ళైనకి 30 సంవత్సరాలు వచ్చినా సరే ముందుకు పడ్డావనుకో జ్ఞాపకం వచ్చేది పెళ్ళాం అండు. ఏమంటాడు చెప్పండి? ఎందుకని 70 సంవత్సరాలు వచ్చినా సరే కూర్చొని లేవలేని వాడు కాస్త లేస్తే చాలు ఏమంటాడు చెప్పండి? అమ్మయ్యా. ఏమంటాడు? అమ్మ ప్లస్ అమ్మయ్యా. దెబ్బ తగిలితే అమ్మ అంటాడు, కాస్త కుదుట పడితే చెప్పండి అమ్మయ్య అంటాడు. కాస్త కూర్చున్నాడు అనుకోండి, సీటు దొరికింది అనుకోండి బస్సులో, మీకు అమ్మ అంటారా అమ్మయ్య అంటారా? చెప్పండి. కష్టం వస్తే అమ్మ, నువ్వు సుఖపడ్డావంటే అయ్యా. కాబట్టి ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు అమ్మ అంటాం, సుఖపడినప్పుడు అమ్మ అయ్యా అంటాం. అంతేగాని పెళ్ళాం, మొగుడు, అత్త, తాత ఇవేవి రావండి. సహోదరి సహోదరులు, నీ జీవితంలో అమ్మ అయ్యా అనే పదం చచ్చిపోయేంత వరకు ముడిపడిపోయిన బంధం. కాబట్టి అది వద్దనుకు